గా మినిమం డిమాండ్ లో ఉండి వాడికి యాక్టింగ్ ఆఫర్స్ రావాలి, వాడు రీజనబుల్ గా యాక్ట్ చేయాలి. ఈ రెండు గనక ఉంటే ఇంకా వరల్డ్ లో ఇంతకన్నా ఈజియెస్ట్ జాబ్ ఉందని నేను నాకు తెలిసినంత వరకు ద పెయిడ్ హాలిడే. అది ఇంకా మనకి మూవీస్ అయితే గనక రకరకాల లొకేషన్స్, ఆ లగ్జరీ వేరుగా ఉంటుంది. ఇంకా సో మరి మూవీ ఆఫర్స్ వచ్చినాయండి మీరు ఎంత ఫేమ్ లో ఉన్నప్పుడు? సీరియల్ వాడికి మూవీ ఆఫర్స్ వచ్చినా ఏమీ చేయలేడు. ఎందుకంటే ఆడు సపోజ్ నీకు మహా అయితే ఏమొస్తాయి, నేను హీరోగా అయితే కష్టం, డైరెక్ట్గా హీరోగా తీసుకోరు. అవును, అంటే దేంట్లోనో క్యారెక్టర్ ఆఫర్ చేస్తాం. ఆ క్యారెక్టర్ ఆఫర్ చేస్తే ఓ 10 రోజులు బ్యాంకాక్ అంటారు, లేదా ఓ 10 రోజులు పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకులో షూటింగ్ అంటారు. ఎట్లా వెళ్తాడు వీడు? చేసేటప్పుడు నాకు 25 నుంచి 27 రోజులు 25 రోజులు 30 డేస్ షూటింగ్. ఒకసారి నాకు 3 సీరియల్స్ చేశాను ఒకే టైంలో 30 డేస్ షూటింగ్ ఉండేది. మళ్ళీ డబ్బింగ్, నేను షూటింగ్ అయిపోయి డబ్బింగ్ వెళ్ళేవాడిని. అసలు ఇంపాసిబుల్. నీకు వేరే కనీసం ఇంకోసారి తొంగి చూడటం కూడా ఉండదు. సొంత వాళ్ళ పెళ్లిళ్ళైనా ఫంక్షన్లు ఇంకా అసలు చూచి ఇంకా మనకు అన్ని సీరియల్లోనే ఫంక్షన్ జరుగుతాయి, ఏదైనా సీరియల్లోనే. నువ్వు జ్వరం అయినా అవును, ఇంకా ఆల్మోస్ట్ గాడ్స్ గ్రేస్ వల్ల మనకేమి ఇన్ హెల్త్ లేదు, ఫీవర్స్ అలాంటి సమస్య లేదు. అవును, వెళ్ళిపోతుంది. తెలుసు టాబ్లెట్ వేసి కూర్చుంటే షార్ట్ కి రమ్మంటారు, అంతే అంతే. సో అంటే ఆఫర్స్ వచ్చినాయి, మూవీ ఆఫర్స్ అంటే తర్వాత కొన్ని జనరల్ గా వచ్చినాయి. ఆ ముందు మూవీస్ చేశారు కానీ సీరియల్ స్టార్ట్ అయ్యాక అసలు మూవీస్ చేయలేదు, బికాస్ ఆఫ్ దిస్ హెక్టిక్ షెడ్యూల్. అంతే. సో ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు, చేశారు, ఇప్పుడు ప్రెసెంట్ చేయట్లేదు. మోస్ట్ ఆఫ్ ద హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ బెంగళూరుని తీసుకొస్తున్నారు, కన్నడ నుంచి. ఆల్మోస్ట్ ఎక్కడైనా ఏం చూసినా ఒక 80% మనకు వాళ్ళే కనిపిస్తున్నారు. అంటే తెలుగు వాళ్ళు లేకపోతే మరి వాళ్ళు వీళ్ళకన్నా ఎక్కువ పర్ఫామ్ చేస్తున్నారని, లేకపోతే ఏం క్వాలిటీస్ ఉన్నాయని అట్నుంచే తీసుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నది చెప్పేస్తాం కానీ ఏమైనా కాంట్రవర్సీలోకి వెళ్తామా అని అనిపిస్తుంది కానీ, బట్ దీంట్లో కాంట్రవర్సీ ఏం లేదు. అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ నాకైతే తెలుగు అమ్మాయిలు సీరియల్ చేస్తామనే వాళ్ళు ఎవరు నాకు దొరకలేదు. ఎస్, ఇప్పుడు మనం డిజిటల్ కూడా చేస్తున్నాం. ఫ్యూజన్ టీవీ చిల్లీస్ అని మన ఫ్యూజన్ టీవీ పేరు మీద డిజిటల్ కూడా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. డిజిటల్ దానికి తెలుగు అమ్మాయిలు దొరుకుతున్నారు. అది కూడా కష్టపడితేనే. హీరోయిన్స్ గా ఉన్న ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మందిలో మనం చేస్తుంటాం హీరోయిన్స్. వీళ్ళు సీరియల్స్ వైపు లేరు. వీళ్ళు సీరియల్స్ వైపు అంటే సీరియల్ అంటే ఓ సీరియలా అనేవాళ్ళు ఉన్నారు తెలుగు అమ్మాయిలు. సీరియల్ చేయడానికి అందులో మనం సీరియల్ వాళ్ళు కంపల్సరీ బాగా అందం కోరుకుంటారు, అందంగా ఉండాలంటారు, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుండాలి. అంటే చూడగా అందంగా మారేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఫస్ట్ అందంగా ఊహించుకుంటాం. ఓపెనింగ్ మన సీరియల్ కి ప్రాణం టాప్ హీరోయిన్. సో హీరోయిన్ అసలు అదొక తెలుగుదనం ఉట్టిపడే 16 అణాల ఉండాలంటే అలాంటి అమ్మాయి ఉంటే అసలు తెలుగు దాటి వెళ్ళరు. నాకైతే ఎక్కడి నుంచి ఏ ఫోర్సు లేదు కన్నడ ఆర్టిస్టులను తీసుకోవాలని. ఎవరు లేదు. మనం గనక తెలుగు అమ్మాయిని ఇస్తే తెలుగు అమ్మాయి బాగుంటే తెలుగు అమ్మాయిని తీసుకుంటారు, ఓకే చేస్తారు వాళ్ళు, చేస్తారు. ఇప్పుడు నేను యాక్టింగ్ చేస్తానన్నా, నన్ను తీసుకున్నారు కదా, తీసుకున్నారు తెలుగే కదా. ఇప్పుడు నిన్ను తీసుకుంటున్నారు కదా, ఉన్నారు. ఇప్పుడు తెలుగు లేకనే మెయిన్ అంటే ఏ సీరియల్ చూసినా హీరోయిన్ ఆల్మోస్ట్ కన్నడ ఉంటుంది కదా. సో అందుకని అడుగుతున్నాను అనమాట. అంటే తీసుకోవడం రావట్లేదు అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నా లిటిల్ ఎక్స్పీరియన్స్లో తెలుగు అమ్మాయి మనకు ఉండి కాదు కన్నడ హీరోయిన్ పెట్టాలని ఎవరన్నా అంటాం కానీ, లేకపోతే మనం కావాలని పెట్టుకోవటం కానీ. మీరు చేసిన సీరియల్స్ కూడా, నేను ప్రొడ్యూస్ చేసిన సీరియల్స్ వాళ్ళు ఎతికారలేదు నాకు తెలియదుగా. ఆ ప్రొడక్షన్ ఎతికిందో లేదు. నేనైతే మనం చాలా మందికి ఎవరైనా తెలుగు అమ్మాయిలు ఉన్నారా చూసుకున్నాం. కన్నడ వాళ్ళు కూడా, ఎందుకంటే వై నాట్ తమిళ్, ఇప్పుడు తమిళ్ కూడా వెళ్తున్నారు, మలయాళం వెళ్ళారు, ముంబై నుంచి కూడా తీసుకొచ్చేస్తున్నాం కదా. ఎందుకు కన్నడ వాళ్ళందరూ అయిపోయారు, ఇంకా అయిపోయిందా మొత్తం. అక్కడ ఉన్న హీరోయిన్స్ అందరూ వచ్చారు, ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు నేను బెంగళూరులో ఆడిషన్ చేశాను, వైదేహి పడినాను. నేను ఆడిషన్ చేశాను, బాగుంటుంది అమ్మాయి కూడా. కన్నడ వాళ్ళు మోర్ ఆఫ్, ఎందుకంటే వాళ్ళకి బెంగళూరు ఇస్ ద ప్లేస్ దే కెన్ స్పీక్ మెనీ లాంగ్వేజెస్. బెంగళూరులో ఉండేవాళ్ళు మన తెలుగు వాళ్ళు, ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళు బెంగళూరులో ఉంటారు, అక్కడ తను ఉండే గేటెడ్ కమ్యూనిటీలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు బెంగళూరులో. అందుకని బెంగళూరులో వాళ్ళందరికీ కూడా తెలుగు మాక్సిమం వచ్చు.